రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్లను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ పరిశీలించారు. కూటమి ప్రభుత్వం నిర్మిస్తున్న ఐకానిక్ టవర్ల గురించి పక్క రాష్ట్రాలు సైతం ఆసక్తిగా చర్చించుకుంటుంటే వైసీపీ మాత్రం కేవలం రాజకీయ లబ్ధి కోసం దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. రైతులకు ప్లాట్ల కేటాయింపుపై స్పష్టతనిస్తూ ఇప్పటికే 98.06% ప్లాట్లు అభివృద్ధి చేసి అందించామని, కేవలం కొద్ది మందికి మాత్రమే కుటుంబ వివాదాలు, కోర్టు కేసుల వల్ల ఆలస్యం అవుతోందని వివరించారు. నివాస భవనాల పనులు తుది దశకు చేరుకున్నాయని, వారం రోజుల్లో ఎమ్మెల్యేల నివాసాలను జీఏడీకి అప్పగిస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఆగస్టు 2028 నాటికి ఐకానిక్ టవర్ల నిర్మాణాన్ని పూర్తి చేస్తామని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. అమరావతి క్యాపిటల్ సిటీలో ఈరోజు ట్రంక్ రోడ్స్ కావచ్చు, లేఅవుట్స్ రోడ్స్ కావచ్చు, అధికార భవనాలు కావచ్చు, అదేవిధంగా ఏదైతే ఐకానిక్ టవర్స్ ఉన్నాయో ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. అయితే దీని మీద అక్కడక్కడ అప్పుడప్పుడు అంటే ఈ జరిగే వేగాన్ని ఎంతో వేగంగా జరుగుతుంది. ఇక్కడ కాదు, పక్క రాష్ట్రాల్లో డిస్కస్ చేసుకుంటున్నారు. పక్క రాష్ట్రాల్లో తెలుగువాడు ఎక్కడున్నా దీని మీద డిస్కషన్ జరుగుతుంది, బ్రహ్మాండంగా జరుగుతుంది. మనం ఎంబై చూసి ఇచ్చామని. ఈ పరిస్థితుల్లో అక్కడక్కడ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియదు. 35,017 ఎకరాలు ఇస్తే అందులో 34,527 ఎకరాలకి ప్లాట్లు అలాట్ చేసాం. ఇంకా ప్లాట్లు అలాట్ చేయాల్సింది 489 ఎకరాలకే. 489 ఎకరాలకు మాత్రమే ప్లాట్లు అలాట్ చేయాలి. అది కూడా 674 మంది రైతులు. దాన్ని భూతత్వంలో చూపిస్తున్నారు. ప్లాట్లు సైడ్ ల్యాండ్ తీసుకున్నారు, మా ప్లాట్లు అలాట్ చేయలేదని. ఇది ఒక రాజకీయ కుట్ర. కోర్టు కేసులు 65 మంది రైతుల మధ్య ఉన్నాయి. వాళ్ళ మధ్య మన కాదు. కోర్టులో కేసు అన్నదమ్ములు కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు. 65 మంది రైతులు, 111 ఎకరాలు. అంటే అలాట్ చేయాల్సిన 489 ఎకరాల్లో వాళ్ళ కోర్టు కేసులు వాళ్ళు విత్డ్రా చేసుకుని తప్ప 119 ఎకరాలు మేము చేయలేము. అది ముందే చెప్పాము. అదేవిధంగా అసైన్ కేటగిరీ 4 45 మంది రైతులు, 52 ఎకరాలు. అది కూడా ఏజీ గారితో డిస్కస్ చేస్తున్నాం. ఆ 45 మంది రైతులకి 52 ఎకరాలు కూడా వీలైన తొందరలో పరిష్కరిస్తాం. మన యొక్క సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో వెబ్సైట్, దాంట్లో అన్నీ క్లియర్గా ఉన్నాయి. ఎవరికి ఏ ప్లాట్ అలాట్ చేసాం, పేరు, డీట్, ఎవ్రీథింగ్ ఉన్నాయి. కాబట్టి నేను ఎవరైతే ఏదో ఒకటి బురద జల్లాలనే వాళ్ళు బురద జల్లతో ఆపుకుంటే మంచిది. ఇలాంటి ప్రజలు క్షమించరు. అదేవిధంగా అధికారుల కోసం 4,026 భవనాలు కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. అందులో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకి 12 టవర్లు. ఇవాళ యాక్చువల్గా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ టవర్ చుట్టూ వచ్చాం. ఇవైతే దాదాపు పూర్తి అయిపోయింది. వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లకు కావచ్చు, ఐపీఎస్ ఆఫీసర్లకు కావచ్చు, మినిస్టర్లకు కావచ్చు, బంగాళాలు కూడా ఆ ఫైనల్ స్టేజ్కి వచ్చినాయి. ఇవన్నీ ఇంటర్నల్ ఫినిషింగ్ జరుగుతున్నాయి. వాటిని కూడా ఈ మంత్ ఎండింగ్ కొన్ని ఇస్తామన్నారు, నెక్స్ట్ మంత్ ఎండింగ్ కొన్ని ఇస్తామన్నారు. ఇచ్చిన తర్వాత జీఏడీకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ డి ఆ భవనాలు కూడా ఫైనల్ స్టేజ్కి వచ్చినాయి. అయితే గత ప్రభుత్వం ఏదైతే ఆపేసి ఉన్నాయో ఆ బ్లాక్లు మాత్రం కొంత టైం పడుతుంది, 2-3 నెలలు. మిగతా అన్నీ కూడా పూర్తవుతాయి. ఇవన్నీ అవ్వగానే జీఏడీకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. వాళ్ళు అధికారులకి అలాట్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.